డాక్టర్ పివిజి రాజు గారి శత జయంతిని ఈ గుంటూరు మహానగరంలో ఇంత వైభవపేతంగా నిర్వహించతలపెట్టిన బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారికి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి పివిజి రాజు గారి కుమారుడు, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత రాజకీయవేత్త, మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పోసపాటి అశోక్ గజపతి రాజు గారికి, కోరుకొండ సైనిక స్కూల్లో గ్రంథపాలకుడిగా జీవితాన్ని ప్రారంభించి ఈ రోజున గజల్ ప్రపంచంలో తెలుగు వారందరికీ కూడా పాలకుడిలాగా అయిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి, అలాగే ఇందాక మనం సత్కరించుకున్న ఈల్ వ్యవస్థాపకులు డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ గారికి, డాక్టర్ పొదిలి ప్రసాద్ గారికి, శ్రీ మోదుగుల రవికృష్ణ గారికి, శ్రీ పెనుమస్స నాగరాజు గారికి, శ్రీ సూర్యదేవర తిరుమల దేవ్ గారికి, అన్నిటికంటే మించి ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజాన్ని చైతన్యం చేయాలని చెప్పని నిరంతరం తపన పడే జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గారికి, ఈ రాష్ట్రంలో అనేక చోట్ల మేము కార్యక్రమంలో పాల్గొంటాం కానివ్వండి, గుంటూరు నగరంలో మాత్రం మహోన్నతులైన వ్యక్తులందరూ కూడా ప్రతి కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించడం అనేది నేను ఇక్కడ మాత్రమే చూస్తున్నా. అందుకని ఈ గుంటూరు నగరంలో పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన విద్యార్థులకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారు ఆయన మహోన్నతమైన వ్యక్తి. వారితో పరిచయం కలగటమే ఓ మహద్భాగ్యం అయితే, వారి ప్రేమను చూడటం నా జీవితంలో చేసుకున్న గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. ఈ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ద్వారా అనేక మహత్తర కార్యక్రమాలు, మహత్తరమైన పుస్తకాలను కూడా వారు ప్రచురించిన వ్యక్తి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారు. దాతృత్వానికి పెట్టింది పేరు వారు. పెద్దవారికే తెలుసు పెద్దవారి యొక్క గొప్పతనం అన్నట్టుగా డాక్టర్ పివిజి రాజు గారిని తెలుగు జాతి అంతా మర్చిపోయిన తరుణంలో వారిని గుర్తు చేస్తున్నందుకు మాత్రం వారికి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు జాతి తమ జాతిలో పుట్టిన పెద్దల్ని ఘనతని చాటి చెప్పుకోవటం అన్నది చేతకాని జాతి అన్న విషయం మాత్రం చెప్పుకో తప్పదు. ఈ జాతిలో ఎంతోమంది మహనీయులు జన్మించారు, కానీ వారి యొక్క గొప్పతనాన్ని దేశం అంతా కూడా చాటుకోలేని నిస్సహాయ స్థితిలో మనం ఉండటం మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఇందాక డాక్టర్ పివిజి రాజు గారి గురించి చాలా విషయాలు చెప్పారు. భారతదేశంలో ఇంతటి మహాదాత మాత్రం మరొకరు లేరు అని చెప్పి అతను ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు కర్నూలుని మనం మహాదాతగా చెప్తాం, కానీ ఎంతోమంది సంస్థానాధీశులు ఈ దేశంలో పరిపాలన చేశారు. అలాంటి సంస్థానాధీశులో విజయనగర సంస్థానం కూడా ఒకటి. అయితే ఆయన భూ సంస్కరణ ప్రవేశపెట్టకపోవడం, ఎవరు కూడా ఆస్తులు లాక్కోవాలని చెప్పిన ఆలోచన ప్రభుత్వం చేయని రాజు తనకున్న ఆస్తులన్నీ కూడా విద్యా సంస్థలకు అందించిన మహాదాత డాక్టర్ పివిజి రాజు గారు. కొన్ని వేల ఎకరాలు ఆ రకంగా విద్య, వైద్యం ఇంకా అనేక విషయాలకి వారు ఇచ్చారంటే, ఇంతటి దాత భారతదేశంలో మరొకరు కనపడితే వాళ్ళకి మనం నమస్కరిద్దాం. నాకు తెలిసిన వరకు ఈయన మహోన్నతమైన దాత, ఈయన గురించి దేశవ్యాప్తంగా చెప్పాల్సిన బాధ్యత మాత్రం అందరి తెలుగు జాతికి ఉందని చెప్పి మాత్రం మీ సందర్భంలో మనం చేస్తున్నాం. 1976లో అనుకుంటా, 75-76 సంవత్సరాల్లో మా నాన్నగారు విద్యామంత్రిగా ఉన్నారు, బండ్ల వెంకట కృష్ణారావు గారు. వారు కోరుకొండ సైనిక్ స్కూల్లో ఒక కార్యక్రమానికి వెళ్తూ నన్ను కూడా వెంట తీసుకెళ్ళారు.
ఆ కోరుకొండ సైనిక స్కూల్లో ఒక గొప్ప మహారాజప్రసాదం లాంటిది, అలాగే కొన్ని వందల ఎకరాలు ఎవరిచ్చారంటే డాక్టర్ పివి రాజు గారు ఇచ్చారని చెప్పారు. ఎంత గొప్పగా ఉంటుందంటే ఆ కోట చెప్పడానికి వీలేదు. అక్కడికి వెళ్తే అక్కడే గ్రంథపాలుగా పనిచేశాడు మన గజల్ శ్రీనివాస్. అయితే అంతటి మహత్తరమైన సంస్థ భారతదేశంలో మొట్టమొదటిగా కోరుకొండలో స్థాపించడానికి కారణభూతుడు పివి రాజు గారు అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఆ తర్వాత పివి రాజు గారిని చూడాలని చెప్పి మా నాన్నగారు వెళ్ళటం, ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను. నేనంతా ఊహించుకుంటూ వెళ్ళా. అదో పెద్ద కోట, ఆ కోటలో రాజుగారు ఎలా ఉంటారో ఏంటో అని చెప్పి ఊహించుకుంటూ వెళ్తే, అలాగే నాడు గొప్ప సంగీత కళాశాల పెట్టి ఇవాళ సంగీతం అంతా పరివ్యాప్తి అయింది తెలుగునాట అంటే దాని కారకులు కూడా విజయనగర సంస్థానం. ఇందాక వారు చెప్పినట్లు ఆదిభట్ల నారాయణ దాస్ గారు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, వీరందరూ కూడా అక్కడ ప్రిన్సిపల్స్గా పనిచేయటం, ఆ తర్వాత ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, సుశీల గారు, ఇలాంటి వారందరూ కూడా అక్కడ విద్యను అభ్యసించి సంగీత విద్యను అభ్యసించి వాళ్ళు లబ్ధ ప్రతిష్ఠలు కావటం, ఈ చరిత్ర వెనకాల ఉన్నది ఎవరు? విజయనగర మహారాజు గారు. ఆ రకంగా ఎన్నో సంస్థల్ని తనకున్న 1000 ఎకరాల భూమిని దానమిచ్చి నెలకొల్పి తెలుగు జాతి చరిత్రనే మార్చిన ఘనత డాక్టర్ పివి రాజు గారిది అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది రాజులకి 1000 ఎకరాల భూములు ఉంటాయి, కానీ అవన్నీ ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణ పెట్టిన తర్వాత కానీ వాళ్ళు ఇవ్వలేకపోయారు. అప్పుడు రకాల దాతృత్వంతో ఇవ్వలేకపోయారు. కానీ దాతృత్వంతో ఇచ్చింది ఎవరు? డాక్టర్ పివి రాజు గారు. అన్నిటికంటే ఆశ్చర్యకరం అంటే ఆయన మహారాజు, ప్రత్యేకించి విదేశాల్లో చదువుకుని వచ్చిన వారు, అమెరికాలో చదివి వచ్చారు. ఈ భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన సామ్యవాదం గురించి ఆలోచించి సోషలిస్ట్ పార్టీలో చేరారు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ, రామ్మోహన్ రావు లోహియా గారి ప్రభావంతో ఆ రోజున వారు పేద రైతుల తరపున సత్యాగ్రహాలు చేసి పోరాడి ఒకసారి 30 రోజులు, ఒకసారి 40 రోజులు జైలు శిక్ష అనుభవించాలంటే ఎవరైనా నమ్ముతారా అని చెప్పి అడుగుతున్నాను. ఓ భోగభాగ్యాలతో తొలతూగిన మహారాజు జైల్లో నేల మీద పడుకున్నాడంటే ఎందుకు పడుకున్నాడు? ప్రజల కోసం పడుకున్న వ్యక్తి, ఈ దేశంలో సామ్యవాదం రావాలని చెప్పి తప్పించిన వ్యక్తి డాక్టర్ పివి రాజు గారు అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. నాకే ఆశ్చర్యం అనిపించింది చదివితే. ఏంటి ఇదంటే, అంటే ఆయన మానసికమైన ఆలోచన కానివ్వండి, ఆయన యొక్క విధానాలు కానివ్వండి, ఇవి మనకు అర్థమవుతాయి దాని ద్వారా. ఎందుకంటే ఆయనకేం పట్టింది? అంత మహారాజుకి ఏదో పేద రైతులకు అన్యాయం జరుగుతుంటే అది పోరాడాల్సిన పరిస్థితి ఏంటి, దాని జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి, జైల్లో అన్ని రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏంటి అంటే ఎంతటి త్యాగమూర్తితో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. వారి తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో విద్యామంత్రిగా, వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ఏం పనిచేసినా కూడా అత్యంత నిరాడంబరంగా జీవించిన వ్యక్తి, సమాజంలోని సామాన్యుడి యొక్క ఉన్నతి గురించి ఆలోచించిన వ్యక్తి డాక్టర్ పివి రాజు గారు. నేను ఆయన చూసినప్పుడు అనుకున్నా, ఈయన భోగరాజు కాదు త్యాగరాజు అని. ఎందుకంటే సహజంగా సంపన్నులందరూ కూడా భోగాన్ని అనుభవిస్తారు, కానీ ఈయన భోగాన్ని అనుభవించాల, త్యాగాన్ని అనుసరించాడు. అందుకని భోగరాజు కాదు ఈయన త్యాగరాజు అనిపించింది నాకు చూస్తే. అలాంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఈ తరం వాళ్ళకి తెలియజెప్పాల్సిన బాధ్యత పెద్దలకు ఉంది. ఆ బాధ్యతని ఈ రోజున బొమ్మిడాసు శ్రీకృష్ణమూర్తి గారు అలాగే లక్ష్మణ్ రెడ్డి గారు నిర్వర్తించారు గుంటూరు పట్టణంలో అని చెప్పి మాత్రం నేను భావిస్తున్నాను. ఇక వారి కుమారులు ఇంకొకటి కూడా చెప్పాలి. ఎందుకంటే విజయనగర రాజకీయ చరిత్ర కూడా చూస్తే భారత స్వాతంత్రం ముందు తర్వాత కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వారు కేవలం రాజులే కాదు, వారు కింగ్ మేకర్స్ కూడా. వారి ఆశీస్సులు లేకుండా ఎవరు కూడా గెలిచే పరిస్థితి లేదు అక్కడ. ఒక ఎన్నికల్లో ఎప్పుడో మొట్టమొదటి ఎన్నికల్లో వివి గిరి గారు మనకు రాష్ట్రపతిగా చేశారు తర్వాత కాలంలో.
వివి గారిని నిలబెట్టి వివి గారి తరపున జవహర్లాల్ నెహ్రూ గారు కూడా వచ్చి ప్రచారం చేసిన ఆ ఎన్నికల్లో పివి జయరాజు గారి అండ లేకపోవడంతో వివి గారు ఓడిపోయారు. అంటే చెప్పండి ఎలా ఉందా పరిస్థితి అన్నది. అంటే అలా ఆనాటి నుంచి అక్కడ ప్రజల్లో ఎంత అభిమానం మహారాజు మీద ఉందో అలా ఉండటానికి కారణం ఏంటో కూడా వాళ్ళు అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సహజంగా జమీందారులకి మహారాజులకి మీద వ్యతిరేకత ఉంటుంది, సానుకూలత ఉండదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా విజయనగరంలో ఆ సానుకూలత వారి పట్ల కనిపిస్తూనే ఉంటుంది. అశోక్ గజపతిరాజు గారు వారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉండేవాడిని. కానీ ఆయన దగ్గరికి వెళ్తే ఎంతో మర్యాదగా మాట్లాడుతూ ఉండేవారు. ఒక సంఘటన నాకు బాగా గుర్తుంది. ఆయనకు అది చిన్న విషయం అవ్వచ్చు కానీ నేను ఒక రోజు లేదా ఈయనకి వడ్డీ సోమనేశ్వర గారికి ఇద్దరికి కలిపి ఒక రూమ్ ఉండేది అసెంబ్లీ జరుగుతూ ఉండగా ఏదో పని మీద నేను సోమనేశ్వర దగ్గరికి వెళ్ళాను. పక్కన వీరు కూర్చుండి వారిద్దరు సంభాషణ, ఎందుకంటే వారి మనస్తత్వాల గురించి అవుతున్నా. అక్కడ దానికి ఒక బోల్ట్ ఒకటి లేదట. లేకపోతే ఏమైందంటే ఈయన మామూలుగా మర్యాద పిలిచి ఏమైనా బోల్ట్ లేదా బోల్ట్ ఇవ్వండి అని చెప్పాడు. చెబితే పట్టించుకోవాలి. ఇలా నాలాగానే ఇంకో మంత్రి గారు ఎవరు కొంచెం దురుసుగా మాడే మంత్రి వెళ్ళి అక్కడ ఏంటి బోల్ట్ లేదని ఆయన పిలిచి ఆయన బూతులు తిట్టి బోల్ట్ అంటే అప్పుడు బోల్ట్ వేసాడు. మన మర్యాదగా చెప్తాను లేదా ఆడు బూతులు తిడితే వేసాడు బోల్ట్ అని చెప్పి మాడుకుంటుంటే ఆ రోజు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఎంత ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా మర్యాదగా అడగటం తప్ప ఎక్కడ కూడా దబాయించేయమని చెప్పిన మనిషి కాదు ఆయన. ఆయనకి ఇటీవల కాలంలో గత 5 సంవత్సరాలకి ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. ఎన్ని ఇబ్బందులకు గురైనా ఆయన స్పందన ఎలా ఉంటుందని మనం ఆలోచించేప్పుడు అది అత్యంత మర్యాదపూర్వకమైన స్పందన ఉండేది తప్ప ఎక్కడ తన ఆవేదనని వాటిని కూడా దిగమింగుకుని ఆయన మాట్లాడేవాడు తప్ప ఎక్కడ భాష ఎప్పుడు కూడా ఆయన ఆచితూచి మాట్లాడతాడు తప్ప ఇటీవల నేతలను మాట్లాడిన భాష మాట్లాడే వ్యక్తి కాదు అశోక్ గజపతిరాజు గారు అని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంత మధుర భాషయుడు అశోక్ గజపతిరాజు గారు. అంచేత వారు నేను కొంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు విజయనగరం జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉండేవాడిని. అప్పుడు నేను చూస్తూ ఉండేవాడిని వారి పట్ల ఉన్న ఆదరణ ప్రజల్లో, వారి యొక్క నిరాడంబరత్వం ఇవన్నీ ఇక్కడ గమనిస్తూ ఉండేవాడిని. నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత గౌరవించదగ్గ వ్యక్తి ఎవరంటే అశోక్ గజపతిరాజు గారు అని చెప్పి మాత్రం మనం అందరం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం మాత్రం అంతేనండి. అలాంటి వ్యక్తుల్ని అనుసరించి రాజకీయాలకు గౌరవం తేవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేటి తరం రాజకీయవేత్తల మీద ఉంది. రాబోయే రాజకీయవేత్తలు కూడా వారి యొక్క స్ఫూర్తి ప్రదాత కావాలని చెప్పి మాత్రం నేను మనసారా కోరుకుంటూ వారి నడవడికి కానివ్వండి, వారు ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా గౌరవిస్తారు, ప్రతి చిన్నవాడిని కూడా ఎంత గౌరవంగా ఆయన సంబోధిస్తారు, ఎక్కడ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కడ తొట్టుపడిన మనస్తత్వం, ఎవరైనా కూడా ఆయన అనేక రకాలుగా మాట్లాడారు గత 5 సంవత్సరాలు, కానీ ఏనాడు కూడా ఆయన మళ్ళీ తిరిగి మాట్లాడిన పరిస్థితి. ఇవన్నీ కూడా రాజకీయాల్లో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అచరికాలంలో బాగుపడతాయని చెప్పి నేను విశ్వసిస్తూ ఈరోజున అవకాశం ఇచ్చిన బొమ్మడాల శ్రీకృష్ణమూర్తి గారికి, లక్ష్మణరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్.